కంప్లీట్గా ఉంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ వచ్చేసి చేపల కూర అండి. మా అమ్మగారు అయితే చేస్తున్నారు. అయితే చేపల కూర ఎలా వండుతారు, ఏం చేప ఏంటి వివరాలన్నీ తెలుసుకుందాం. ఓకేనా? ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏమేమి వండుతున్నారు అవన్నీ చెప్పండి. మా అమ్మగారు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఓకేనా? కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, మళ్ళీ వచ్చి కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను. ఓకేనా? మమ్మీ ఏం చేస్తున్నావు? చేపల కూర. చేపలు చూపించు ఒకసారి. అదిగోండి చేపలు, 2 చేపలండి తీసుకున్నారు. కేజీ అయితే పడింది, అదే చెప్తుంది మమ్మీ. దానికైతే ఉల్లిపాయ టమాటా కట్ చేసి పెట్టుకున్నారు, కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నారండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాగా పెట్టుకొని ఆయిల్ వేసాం. 8 స్పూన్స్ వరకు వేసామండి ఆయిల్. ఎందుకంటే చేపల కూర కదా, నీసు వాసన రాకుండా ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలి. ఆయిల్ హీట్ అవ్వాలండి ఆనియన్స్ వేపుకోవడానికి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసేస్తున్నాం. కేజీ చేపలకి ఆనియన్స్ 4 పడ్డాయి. పెద్ద సైజు సరిపోతుంది. 4 ఆనియన్స్ అన్నమాట. చిన్న ముక్కలా పోసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఆనియన్స్ బేగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేసింది, చూసారా? సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నాను. 2 స్పూన్స్ వేసాను సాల్ట్. ఇప్పుడైతే టమాటా వేస్తున్నాం. టమాటా బాగా మగ్గాలి ఆయిల్లోని, చూసారా? ఇప్పుడైతే కరివేపాకు గుప్పుడండి, కొత్తిమీర గుప్పుడండి, పచ్చిమిర్చి 7 తీసుకున్నాం. పాప అల్లరి చూసారా? చైత్ర మా పాప. పచ్చిమిర్చి అండి గుత్తొంకాయలా కోసుకోవాలి. మసాలా చూద్దామండి చేపల కూరకి. జీలకర్ర, ధనియాలు, చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసి నూనె కొద్దిగా వేడి చేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి ఆ పౌడర్ అలా దించుతా ఉన్నప్పుడు వేయాలన్నమాట. అది చూసి అర్థంటున్నాను. 4 ఉల్లిపాయలు, పెద్ద ఈ సైజు ఉల్లిపాయ, 2 టమాటా పళ్ళు ఈ సైజు, ఆ 2 వేసి ముందు ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తాను. అది అయిన తర్వాత అది ఉడకడానికి, ఉల్లిపాయ ఉడకడానికి 2 స్పూన్లు ఉప్పు వేయాలి, సాల్ట్ వేస్తాను. తర్వాత కలిపిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు అది మగ్గాలి, టమాటా అనేది మగ్గాలి. అంతేనా? ఇలా మగ్గాలి ఫ్రెండ్స్, చూసారా? టమాటా అనేది గ్రేవీ వస్తుంది. అక్కడైతే మటన్ అవుతుంది కర్రీ కుక్కర్లో. ఇదైతే ఫిష్ మాట, చేపల పులుసు, సండే స్పెషల్ మా ఇంట్లో. ఇదిగోండి సైజు చింతపండు నానబెట్టుకోవాలి వాటర్ వేసి. చేపలు చూసారా? ఇవైతే ఏం చేప మమ్మీ? బొచ్చు చేప. 2 తీసుకున్నారు. ముక్కల్లాగా వచ్చింది, కేజీ అయితే వచ్చింది. చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. చింతపండు అయితే ఇదిగోండి, చింతపండు అయితే ఫస్ట్ కొద్దిగా కడిగేసి, జాంకాయ అంత సైజు చింతపండు అయితే తీసుకొని శుభ్రం కడుక్కున్న తర్వాత ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అదిగోండి టమాటా అనేది మనకి మగ్గింది కదమ్మా? మగ్గిపోయింది. దీంట్లోని ఇప్పుడు చేపలకి ఎక్కువే పడుతుంది కదమ్మా. 4 స్పూన్లు కారం నేనైతే వేసాను. కేజీ చేపకి 4 స్పూన్లు కారం అయితే సరిపోద్ది. మీకైతే సరిపోయినాక మీరు వేసుకోవచ్చు.
మీరు ఎంత తింటారని అంత వేసుకోవాలి. మాకైతే 4 స్పూన్లు చాలు. పసుపు 1 స్పూను, 1 స్పూన్. మాకు ఆల్రెడీ చాలా ఘాటుగా ఉంటుందండి, అందుకే 4 స్పూన్లు వేసుకున్నాం. సరిపోద్దు కాబట్టి స్పూన్లు వేసాను కనుక కొంచెం ఇంకొక వేసుకోవాలి. సాల్ట్ స్టార్టింగ్ 2 స్పూన్లు వేసారా? ఇప్పుడు 4 స్పూన్లు అయితే పట్టింది. వాటర్ కారం మాడిపోకుండా. ఓకే, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొత్తలాడుతుంది. ఇప్పుడైతే చేపలు వేసేద్దాం. చేపలు ఇదిగోండి, ఒక్కొక్క ముక్క అందులో నల్లగా పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మమ్మ వండేది కదమ్మా. మాకు ఎప్పుడు అవుతుంటాం. ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మాటలన్నీ. ఇప్పుడైతే చేప పచ్చిగా ఉంది కాబట్టి కలిపేసుకోవచ్చు. అంతేనా మమ్మీ? మొక్క విడిపోదు మాట ఉంటుంది. మనం తర్వాత పులుసు చేసిన తర్వాత స్పూన్ పెట్టకూడదు. నేను కూడా వండాను. మా మమ్మీ వండింది, మా మమ్మీది నేను వండా, అందుకే చెప్తున్నా. చేపలు వేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకున్నాము, గట్టి కడిగింది. అంతేనా మమ్మీ? కొద్దిగా ఉప్పు కారాలు పట్టాలా ముక్కకి. ఉప్పు కారం పట్టిన తర్వాత చింతపండు వేసుకుంటాం. అంతేనా? మరి ఉండిపోయి బుర్రలు ఉండిపోయి పులుసు వేసాక వేస్తా. ఓకే, ఇప్పుడు పులుసు వేస్తున్నాం. చింతపండు పులుపు గుడ్డుగా తీసుకొని ఇలా పులుసు వేసినాక గుడ్డతో ఇలా కలుపుకోవాలి. అంతేనా? గట్టి పెట్టకూడదు, ఇలా కలపాలి. ఆ రకంగా తీసుకోవాలి కూర. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. కట్ చేస్తాం. ఇప్పుడు ఈ బుర్రలు ఇలా పక్కన వేసుకుంటే పులుసులో వేసుకోవాలా? బుర్రలు 2 వేసిస్తాను. అది వేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి కొత్తిమీర, ఒక గుప్పుడు కరివేపాకు వేసుకొని ఒక 8 పచ్చిమిరపకాయలు ఇలాగా గుత్తుగా పోసుకోవాలి. పులుసు ఇలా వేసుకొని ఒక మూత పెట్టేసుకోవడమే మనం. మూత పెట్టి అయిపోయింది. ఓకే, నేను ఆల్రెడీ ముందుగా వెయిట్ చేస్తాను. మీరు చెప్తున్నా వెయిట్ చేసుకొని దంచి పౌడర్ చేసుకొని కూర దించే ముందు ఇది ఈ మసాలా వేసి కాక ఒక 5 నిమిషాలు ఉడికి దించేయడం అంతే, అయిపోయింది చేపల మసాలా. ముందుగా ఫ్రై చేసినవి రోట్లో వేసుకొని దంచుకోవాలి. పౌడర్ చేసుకోవాలి. అంతేనా? ఇలా పౌడర్ చేసుకొని అంటే వెయిట్ చేయడం దేనికంటే తొందరగా పౌడర్ అవుతుంది అన్నమాట. ఓకే, మిక్సీ పట్టదు కదా, కొద్దిగా సరిపోయింది. మిక్సీలో అవ్వదు కదా. ఇప్పుడైతే చూద్దాం కూర. చూసారా, చేప అయితే ఉడికిపోయింది. ఇలా
ఇలా మెల్లిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అనేది వేస్తారు. దంచాం కదా, అదిగండి. వేసిన తర్వాత ఇలా కలిపేసుకొని మసాలా వేసినాక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఆపేసుకోండి. మన చేపల కూర రెడీ. ఓకేనా? ఓకేనా? మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయ్యాక ఆఫ్ చేసేస్తాను. పొయ్యి ఆపిస్తాను. అయిపోయింది కూర అయితే. కొంచెం ఇలాగా తీసుకుంటాను. వేసుకొని తింటే మజా ఉంటుంది. ఇప్పుడే టేస్ట్ చూసి చెప్తా. పులుసు ఉంది. ఎలా ఉంది కూర? సూపర్ ఉంది కూర. సేమ్ ఇలాగే వండుకుంటే నువ్వు పట్టు. చాలా బాగుంది. సేమ్ ఇలాగే క్వాంటిటీతో వండుకోండి. చాలా బాగుంది. కేజీ చేప అయితే చాలా బాగుంది. వేడి వేడిగా ఇలా తింటే సూపర్ ఉంది. అందరూ ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలోని ఇంకో వంటకంతో కలుద్దాం. ఓకే, బాయ్.